వెల్కమ్ టు విన్నర్స్. ఈరోజు అని తీసేది ఓకే. ఇప్పుడు మనము ఈ వీడియోలో స్థూల అవగాహన అనేటువంటి అంశాన్ని డిస్కషన్ చేసుకుంటాం. ఏంటి స్థూల అవగాహన ఏంటి అని చూసినట్లయితే దీనికే మరొక పేరు అపరిచిత గద్య భాగము. అపరిచిత గద్య భాగం, అపరిచిత గద్య భాగం అంటే ఇక్కడ పరిచయం లేనటువంటి ఒక గద్య భాగాన్ని ఇచ్చి ఆ గద్య భాగంలో ఉన్నటువంటి అంశాన్ని అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం ఎంత ఉందో అని పరీక్షించడానికి వీలుంది. అంటే అవగాహన సామర్థ్యం, ఒక అభ్యర్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఈ స్థూల అవగాహన అనేటువంటి సంబంధించినటువంటి అంశాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఏంటి ఎట్లా ఇస్తాడు అని చూసినట్లయితే అంటే మనం ఒక పారాగ్రాఫ్ని ఇస్తాడు. ఏదైనా ఒక పారాగ్రాఫ్, ఇంగ్లీష్లో చెప్పుకోవాలనుకుంటే పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక 5 ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. 5 ప్రశ్నలు ఇస్తాడు. లేదు 5 ప్రశ్నలు లేకపోతే 10 ప్రశ్నలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. 10 ప్రశ్నలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అంటే స్క్రీనింగ్ టెస్ట్లో 5 ప్రశ్నలు ఇవ్వచ్చు, అదే మెయిన్స్ టెస్ట్లో 10 ప్రశ్నలు ఇవ్వచ్చు. ఈ స్థూల అవగాహనకు సంబంధించి అంటే సేమ్ ఇలాగానే ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనేటువంటిది ఉంటుంది. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇచ్చి 4 ఆప్షన్లతో కూడుకున్నటువంటి 5 ప్రశ్నలు ఇచ్చి ఆ ఆప్షన్లలో సరైనటువంటి సమాధానాన్ని పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశం ఆధారంగా గుర్తించండి అని అడుగుతాడు. మరి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చూసినట్లయితే ముఖ్యంగా అవగాహన సామర్థ్యం. కొంతమంది ఏదైనా ఒక పారాగ్రాఫ్ను ఇచ్చినట్లయితే లేకపోతే మనం అనేక రకాలైనటువంటి పుస్తకాలను చదువుతూ ఉంటాము. మరి అందులో కొంతమంది ఏమో ఒక గంటలో అనేకమైనటువంటి పేజీలను చదువుతారు. మరికొంతమంది ఎక్కువ సమయంలో తక్కువ పేజీలను చదువుతారు. అది వారి నైపుణ్యాలను ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను చదవగలుగుతారు. కొంతమంది ఎక్కువ సమయం తీసుకొని తక్కువ అంశాన్ని చదవగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క స్కిల్, వాళ్ళ యొక్క నైపుణ్యం మీద వారి నైపుణ్యాలను బట్టి ఆ చదివేటువంటి నేర్పరితనం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది. ముందుగా ఆ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు అది ఏ అంశానికి సంబంధించిందో మనం మొట్టమొదటగా గుర్తించాలి. అంశాన్ని గుర్తించాలి. అది సాహిత్యానికి సంబంధించిందా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందా, చరిత్రకు సంబంధించినటువంటిదా, ఏదో ఒక అంశము ఇస్తాడు. ఆ అంశాన్ని మొట్టమొదటగా అది దేనికి సంబంధించిందో మొట్టమొదటగా గుర్తించాల్సినటువంటి అవసరము ఉన్నది. తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ కింద ప్రశ్నలు ఇస్తారు కదా, ముందుగా మనము ప్రశ్నలను చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. అంశాన్ని గుర్తించాలి, ప్రశ్నలను చదవాలి, ప్రశ్నలతో పాటు ఆ ప్రశ్నల కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ను కూడా మనము చదవాలి. ప్రశ్నలు చదివినట్లయితే ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు మొత్తం పారాగ్రాఫ్లోనే ఉంటాయి. ముందుగా మనం ప్రశ్నలను చదివి
అన్ని ప్రశ్నలు 5 ప్రశ్నలు ఇస్తే 5 ప్రశ్నలు, 10 ప్రశ్నలు ఇస్తే 10 ప్రశ్నలు చదివిన తర్వాత పేరాగ్రాఫ్ చదవాలి. పేరాగ్రాఫ్ చదివి ప్రశ్నలు చదివితే సమయం వృధా కావడానికి అవకాశము ఉంటుంది. ముందుగా ప్రశ్నలు చదివి తర్వాత పేరాగ్రాఫ్లోకి వెళ్ళామనుకోండి, ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని పేరాగ్రాఫ్లో ఎక్కడ ఉందో వెంటనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక పేరాగ్రాఫ్ ఇది ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ను ఏ విధంగా అవగాహన చేసుకున్నాడు, మరి అభ్యర్థి యొక్క అవగాహన సామర్థ్యం ఎంతవరకు ఉన్నది అని ప్రశ్నించడం కోసమే ఈ స్థూల అవగాహన అనేటువంటి టాపిక్ను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అంటే ఎక్కడ మనకు ఈ సిలబస్లో ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఎందుకైనా మంచిది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని మనము డిస్కషన్ చేసుకుంటున్నాము. అంటే ముందుగా మనము ప్రశ్నలను చదవాలి. ప్రశ్నలను చదివిన తర్వాత ఆ పేరాగ్రాఫ్ను చదివి అందులో ఉన్నటువంటి అంశాన్ని అవగాహన చేసుకొని ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలను గుర్తించాల్సినటువంటి అవసరము ఉన్నది. 5 మార్కులు లేదా 5 ప్రశ్నలు లేదా 5 ప్రశ్నలకు 5 మార్కులు, ఒకవేళ 10 ప్రశ్నలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. 10 ప్రశ్నలు ఛాయిస్ అనేటువంటిది లేదు. 5 ప్రశ్నలు ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేకపోతే. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ముందుగానే నేర్చుకొని పెట్టుకుంటే, కానీ ఇది చాలా చాలా సులభతరమైనటువంటిది స్థూల అవగాహన. ఇది ఇస్తే అందరూ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మరి ఏకైక టాపిక్ అనేటువంటిది స్థూల అవగాహన. ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ కింద 5 ప్రశ్నలు ఇచ్చి ఆ 5 ప్రశ్నలకు 4 ఆప్షన్స్ ఇచ్చి మరి సరైనటువంటి సమాధానాన్ని ఆ పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాన్ని ఆధారంగా గుర్తించమని అడుగుతాడు. ఓకేనా? ఇది అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది ముందుగా ప్రాథమికమైనటువంటి అంశాలండి. ముఖ్యంగా అభ్యర్థి యొక్క అవగాహన సామర్థ్యాలను పరీక్షించడం కోసమే ఈ టాపిక్ను పెట్టడము జరిగింది. మరి కొన్ని పేరాగ్రాఫ్లను మనము ప్రాక్టీస్ చేసుకుందాం. ముందుగా ఒక పేరాగ్రాఫ్. గాంధీ మహాత్ముడు పోర్బందర్లో జన్మించాడు. ఓకే, ఇదంతా గాంధీ మహాత్ముడు ఇదంతా చూసినట్లయితే ఇది గాంధీ గురించి అనుకుంటా. గాంధీ గురించి ఇచ్చిండు ఈ పేరాగ్రాఫ్. గాంధీజీ గురించి. ఇప్పుడు పేరాగ్రాఫ్ చదవద్దని చెప్పాను, వెంటనే ప్రశ్నలకు వెళ్ళాలి. ఆ ప్రశ్నలకు వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న, గాంధీ ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ 1 గాంధీనగర్, ఆప్షన్ 2 అలహాబాద్, ఆప్షన్ 3 కాశీ, ఆప్షన్ 4 పోర్బందర్. ఓకే, ఇదొక ప్రశ్న. గాంధీ ఎక్కడ జన్మించాడు అనేటువంటి ప్రశ్న. గాంధీ ఏ దశలో ఎక్కువ బిడియంతో ఉండేవాడు? బిడియం అంటే సిగ్గు. విద్యార్థి దశలో, నాగరిక దశలో, వివాహ దశలో, నాయకత్వ దశలో. ఇదొక ప్రశ్న. గాంధీ పరీక్షలో దేనిని తప్పుగా రాశాడు? కెటిల్ పరీక్షలో కెటిలు, క్యారెట్, కాంటీను, క్యాంపస్. మరి ఇందులో దేన్ని తప్పుగా రాశాడో మనం చూడాలి. గాంధీ ముందుగా ఎక్కడ చదివాడు? మిడిల్ స్కూలు, క్యాంపస్ స్కూలు, సబర్బన్ స్కూలు, చర్చి స్కూలు. ఓకే. గాంధీ తండ్రి ఎక్కడ ఉద్యోగంలో చేరాడు? రాయచోటి, రాజకోట, రాయగడప, రాజంపేట. రాయచోటి, రాజకోట, రాయగడప, రాజంపేట. ఇది మరి 4 సమాధానాలతో కూడుకున్నటువంటివి. ఓకే అండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనము ప్రశ్న చదవాలి, ప్రశ్నకు సంబంధించి పేరాగ్రాఫ్లోకి వెళ్ళిపోవాలి. గాంధీ ఎక్కడ జన్మించాడు? పేరాగ్రాఫ్లోకి వెళ్ళాలి. గాంధీ మహాత్ముడు పోర్బందర్లో జన్మించాడు. దొరికిపోయింది అప్పుడే. పోర్బందర్లో జన్మించాడు. మరి ఆప్షన్లకు వద్దాం. గాంధీ ఎక్కడ జన్మించాడు? గాంధీనగరు, అలహాబాదు, కాశీ, పోర్బందర్. వచ్చేసింది, ఒకటో దానికి ఆప్షన్ వచ్చేసింది, పోర్బందర్. రెండో ప్రశ్న ఏంటి? గాంధీ ఏ దశలో ఎక్కువ బిడియంతో ఉండేవాడు? ఈ ప్రశ్నకు సమాధానము పేరాగ్రాఫ్లో ఉంటుంది. పేరాగ్రాఫ్కి వెళ్ళిపోదాం. అక్కడ అతని బాల్యంలో చదువు ఏమాత్రము సాగలేదు.
అతను తండ్రి పోర్బందర్ నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ గాంధీ విద్యార్థి జీవితం ప్రారంభమైంది. అతడు ముందుగా సబర్మన్ స్కూల్లోను ఆ తర్వాత హై స్కూల్లోనూ చేరి చదువుకున్నాడు. విద్యార్థి దశలో అతను ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు కాదు. అంటే ఏ దశలో బిడియంగా ఉండేటువంటి వాడు? విద్యార్థి దశలో. కాబట్టి ఇక్కడ చూసేద్దాం, గాంధీ ఏ దశలో ఎక్కువ బిడియంతో ఉండేవాడు అని అంటే విద్యార్థి దశలో. వచ్చేసింది ఆన్సర్. ఇంత సింపుల్ ఉంటుంది చూడండి ఇది. అంటే భాషా పరిజ్ఞానము, భాషకు సంబంధించినటువంటి జ్ఞానం మీద మనకు ప్రశ్నలు అడుగుతున్నాడు. అవగాహన సామర్థ్యం ఎంతవరకు నీకు అవగాహన సామర్థ్యం ఉన్నది అనేటువంటిది పరీక్షిస్తున్నాడు. ఒక పారాగ్రాఫ్ నువ్వు ఏ విధంగా అవగాహన చేసుకోగలుగుతున్నావు, అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నావు అనేటువంటి అంశాల మీద నిన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి గాంధీ పరీక్షలో దేనిని తప్పుగా రాశాడు చూద్దాం. విద్యార్థి దశలో ఎక్కువ బిడియంతో ఉండేవాడు. ఒకనాడు పరీక్షాధికారి 5 మాటలు చెప్పి వాటి వర్ణక్రమాన్ని రాయమన్నాడు. కెటిల్ అనే మాటను గాంధీది తప్పుగా రాశాడు. ఓకే, రైట్. అంటే ఆన్సర్ వచ్చేసి కెటిల్. ఓకే, గాంధీ ముందుగా ఎక్కడ చదివాడు? ఇంతకుముందు చదివే దగ్గర వచ్చేసింది. గాంధీ అతడు ముందుగా సబర్బన్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత హై స్కూల్లో చేరి చదువుకున్నాడు. అంటే సబర్బన్ స్కూలు ఆప్షన్ వచ్చేసి 3. గాంధీ తండ్రి ఎక్కడ ఉద్యోగంలో చేరాడు? అతని తండ్రి పోరుబందర్ నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. రాజకోటలో చేరిండంటే అతని యొక్క తండ్రి ఉద్యోగంలో. ఆన్సర్ వచ్చేసి రాజకోట. ఇంతే సింపుల్. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనం ప్రశ్నలు చదవాలి, ప్రశ్నల నుంచి దాంట్లోకి వెళ్ళాలి, ఈజీగా మనకు అర్థమైపోతుంది. మన పారాగ్రాఫ్ మొత్తం చదివి ప్రశ్నలు చదివి మళ్ళీ పారాగ్రాఫ్లోకి వెళ్ళడం అని అంటే కొంచెము టైం వేస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా మరి ఈజీగా మనము పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇది 5 మార్కులు. దీన్నే అపరిచిత గద్యము అని కూడా అంటారు. అపరిచిత గద్య భాగం. దీన్నే ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మనకి ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం. రైట్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము. కంప్యూటర్లోనూ డేటాను నిల్వ చేయవచ్చు, దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేగాక కంప్యూటర్ చాలా ఖచ్చితంగా త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టిన వాడు చార్లెస్ బాబేజీ. కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డ్వేర్ అంటే కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది. కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనిచేస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చును. విమానాలు, బస్సులు, రైళ్లు మొదలైన వాటి టికెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకులలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యము ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. అయితే కంప్యూటర్లను వాడడం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందని, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రం చేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడము న్యాయం కాదు. కాబట్టి భావి విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి. ఇది టక చదువుకుంటూ పోవాలి. ఓకే, ప్రశ్నలకు వద్దాం. కంప్యూటర్లో దేనిని నిల్వ చేయవచ్చు? ఆప్షన్ 1 సాఫ్ట్వేర్. ఆప్షన్ 2 ప్రోగ్రామ్. ఇది మీకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే కంప్యూటర్ సంబంధించినటువంటి
మనకు టెస్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎట్లా కంప్యూటర్ అసిస్టెంట్ కాబట్టి. ఓకే, కంప్యూటర్లో దేనిని నిల్వ చేయవచ్చు? ఆప్షన్ 1 సాఫ్ట్వేరు, ఆప్షన్ 2 ప్రోగ్రామ్, ఆప్షన్ 3 డేటా, ఆప్షన్ 4 హార్డ్వేర్. ఓకే, మరి పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. కంప్యూటర్లో డేటాను నిల్వ చేయవచ్చు. డేటా మీన్స్ ఇన్ తెలుగు దత్తాంశం. ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని మనము నిల్వ చేయవచ్చు, స్టోరేజ్ చేయవచ్చు, డ్రైవ్లలో స్టోరేజ్ చేయవచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి డేటా. నెక్స్ట్ హార్డ్వేర్ అంటే ఆప్షన్ 1 కంప్యూటర్లోని మౌసు, కంప్యూటర్ పరికరములు, కంప్యూటర్లోని డేటా, కంప్యూటర్లో కీబోర్డు. హార్డ్వేర్ అంటే చూద్దాం ఎక్కడుంది. కంప్యూటర్ను కనిపెట్టిన వాడు చార్లెస్ బాబేజీ. కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డ్వేర్ అంటే కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది. ఓకే, మరి ప్రశ్నలోకి వెళ్దాం. కంప్యూటర్ పరికరాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్ పరికరాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులు ఏ విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించాలి? విద్యార్థులు ఏ విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించాలి? ఓకే, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేగా కంప్యూటర్ చాలా ఖచ్చితంగా త్వరగా, ఇది మొత్తం కంప్యూటర్ గురించే కాబట్టి, మరి ఇది కంప్యూటర్ విద్యకు సంబంధించే కాబట్టి, మరి ఇది కంప్యూటర్ విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే మనం ఏ ఉద్యోగాన్ని కూడా చేయలేము. తప్పనిసరిగా కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఓకేనా? కంప్యూటర్ల వాడకం వల్ల వేడికి నష్టము వాటిల్లుతుంది. పనులకు, గుణకారాలు, ఉద్యోగాలకు, చదువులకు. చూద్దాం ఏమిచ్చిండో చూద్దాంలే. కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతము పరిశోధనలు చేస్తున్నారు. కుడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనిచేస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్లు మొదలైన కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వ్యాపార సంస్థల్లో కూడా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. కంప్యూటర్లను వాడడం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుంది. నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరు వాదన. అంటే కంప్యూటరు ఒక 100 మంది చేసేటువంటి పని ఒక కంప్యూటర్ చేస్తుంది కాబట్టి ఉద్యోగాలు అనేటువంటిది దొరకకపోవచ్చు. నిరుద్యోగ సమస్య అనేటువంటి పెరుగుతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క వాదన. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఉద్యోగాలకు నష్టం కలుగుతుంది, పనులకు కాదు. కంప్యూటర్ను కనిపెట్టినటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. కంప్యూటర్లు కనిపెట్టిన వాడు చార్లెస్ బాబేజీ. చార్లెస్ బాబేజీ. ఆన్సర్ వచ్చేసి చార్లెస్ బాబేజీ. మార్క్స్ ముల్లర్ కాదు, మార్కోని కాదు, స్మిత్ కాదు. రైట్. ఇది 5 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం ఈజీగా మనము చేయగలిగాము. ఓకేనా? అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ కింద 5 ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆప్షన్స్లలో ఈజీగా మనం సమాధానాన్ని గుర్తించగలుగుతాం. ఇంకొకటి చూద్దాం. రైట్. హిందూ సమాజంలో ఇంకో పారాగ్రాఫ్. హిందూ సమాజంలో సతి అనే దురాచారము చాలా అమానుషమైనది. సతి అంటే భర్త మరణించినప్పుడు అతని శరీరంతో పాటు భార్యను కూడా దానం చేయడం. ఈ దురాచారం పట్ల స్త్రీలలో అనుకూల మానసిక ప్రవృత్తి కలగడానికి ముక్తి, మోక్షము లభిస్తుందని నమ్మించారు. బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో 5, 8 సంవత్సరాల వివాహమైన బాలికలను కూడా సతీ ఆచారానికి బలి చేసేవారు. బెంగాల్లో 19వ శతాబ్దం ఆరంభంలో ప్రభుత్వ సమాచారం ప్రకారము 8,000 పైన ఇటువంటివి జరిగాయి. రాజా రామ్ మోహన్ రాయ్ కృషి ఫలితంగా
లార్డ్ బెంటింగ్ సతీ సమాన నిషేధ చట్టాన్ని 1829లో ప్రవేశపెట్టారు. మెయిన్ ఇంపార్టెంట్ కూడా అండర్లైన్ చేసుకోవచ్చు ఇలాంటి చదువుతున్నప్పుడు. ఆ ఆచారము కోసము బలవంత పెట్టిన వారికి జరిమానా కానీ జైలు శిక్ష కానీ విధించడము జరుగుతుంది. ఛాందస్సులు కొందరు న్యాయపరంగా నిరోధించడానికి ప్రయత్నించినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ దృఢంగా నిలబడి వారించాడు. ఈ చట్టం చేసిన వెంటనే అధిక ఫలితాలు సాధించినప్పటికీ క్రమంగా సతీ ప్రభావం చాలా వరకు తగ్గిపోతూ వచ్చింది. సతీ సాగమన నిరోధము మానవతా దృష్టితో చేయడం జరిగింది, కానీ వితంతువులను సమాజంలో దయనీయ స్థితికి విడిచిపెట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ అండర్లైన్ చేసుకోవాలి. లార్డ్ బెంటింగ్ అనేటువంటి ఆయన సతీ సమాన నిషేధ చట్టాన్ని 1829లో ప్రవేశపెట్టాడు. అంటే ఎక్కువగా మనకు ఇంపార్టెంట్ ఏవైతే అనిపిస్తాయో అండర్లైన్ చేసుకున్న తర్వాత ప్రశ్నలు ఏమైనా ఇచ్చినప్పుడు ఈజీగా దానికి ఆన్సర్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు అటు భర్త గృహంలోనూ ఇటు తల్లిదండ్రుల గృహంలోనూ కూడా చాలా అవమానానికి గురయ్యారు. ఆర్థికంగా దీనస్థితిలో ఉండేవారు. వారికి ఏ విధమైన గౌరవం లేదు. వారున్న ఇంటిలో సర్వ విధాలుగా కుటుంబ సభ్యులందరికీ సేవ చేస్తూ ఉండాలి. అయినా వారిని నిందిస్తూ ఉండేవారు. వారి ముఖం చూడడం వల్ల చెడు జరుగుతుందనే నమ్మకం ఉండేది. వారు బంధువుల ఇళ్లలో వివాహానికి వెళ్ళేవారు కాదు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇక్కడ పేరు వచ్చింది. కృషి ఫలితంగా 1856లో చట్టరీత్యా హిందూ వితంతు పునర్వివాహము అంగీకార యోగ్యమైంది. అంటే హిందూ వితంతువులను మళ్ళీ వివాహం చేసుకోవడానికి అంగీకార యోగ్యమైంది. కానీ వాస్తవంగా నేటికి కూడా ఈ చట్టంగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. 1929 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారము స్త్రీకి కనీసం 14 సంవత్సరాల వయసు ఉండాలి. తర్వాత దానిని 1955లో స్త్రీకి 15 సంవత్సరాలు, పురుషునికి 18 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించుట జరిగింది. ఓకేనా. ఈ రీసెంట్గా స్త్రీకి 21 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. 18, 21 ఉండేది, స్త్రీకి 21 ఉండాలని నిర్ణయించడము జరిగింది. ఓకే, ఇది మొత్తం మీద స్త్రీకి సంబంధించి వితంతు వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి పారాగ్రాఫ్. దీన్ని ఒక అవగాహన చేసుకున్నాం, ఒక స్థూలంగా అవగాహన చేసుకుందాం. ఇప్పుడు ప్రశ్నలకు వెళ్దాం. 1929 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారము స్త్రీకి గల కనీస వివాహ వయసు ఎంత? ఇంతకుముందు చెప్పుకున్నాం. 1929 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారము స్త్రీకి 14 సంవత్సరాల వయసు ఉండాలి. స్త్రీకి 14 సంవత్సరాల వయసు ఉండాలని ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. అంటే ఆన్సర్ వచ్చేసి 14 సంవత్సరాలు. సతీ అనే దురాచారం ఎక్కువగా ఉన్నది. హిందూ సమాజం, ముస్లిం సమాజం, క్రైస్తవ సమాజం పైవన్నీ. ఇది డైరెక్ట్గా గుర్తుపట్టవచ్చు, కానీ పారాగ్రాఫ్లోకి వెళ్దాం. హిందూ సమాజంలో సతీ అనే దురాచారము